Okay. So hello everyone. I'm Raman Nelu and welcome back to our channel Made Easy Education and Career Guidelines, where we break down a complex topics into simple and easy to understand. Today we are going to talk about something very important in our democracy, that is Parliament. So this is chapter 3 of class 8 social studies, titled Why Do We Need a Parliament? So let's get started. Okay. Just wait a minute. Just so wait. Okay. So okay. So so why? So what? So what exactly is a parliament? And let's took a clear look at the main parts of the parliament. అంటే అసలు కాన్స్టిట్యూషన్ అంటే పార్లమెంట్ అంటే ఏంటి, పార్లమెంట్కి సంబంధించిన ముఖ్యమైన పార్ట్స్ ఏంటో కూడా ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్, సో పార్లమెంట్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ who 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 make important decisions for country, లైక్ క్రియేటింగ్ లాస్ అండ్ మేనేజింగ్ ది గవర్నమెంట్. అంటే అసలు పార్లమెంట్ అంటే ఏంటి, ఎవరైతే మనం ఎన్నుకోబడిన ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, మన కంట్రీకి సంబంధించిన ముఖ్యమైన డెసిషన్స్ అనేవాళ్ళు తీసుకుంటారు. అవేంటి అంటే లాస్ తయారు చేయడం కావచ్చు, అట్లాగే మన గవర్నమెంట్ అనేది ఎలా ఫంక్షనింగ్ అవ్వాలనేది ఈ పార్లమెంట్ అనేది డిసైడ్ చేస్తుంది. సో దెన్ కమింగ్ టు సెకండ్ వన్, that is మెయిన్ పార్ట్స్ ఆఫ్ ది పార్లమెంట్. సో వాట్ ఆర్ ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ ది పార్లమెంట్ అంటే పార్లమెంట్ యొక్క ముఖ్యమైన భాగాలు ఏంటి. సో ఫస్ట్ వన్, దట్ ఈస్ ప్రెసిడెంట్ హూ అప్రూవ్స్ లాస్ మేడ్ బై ది పార్లమెంట్. అంటే ప్రెసిడెంట్ అంటే ఎవరు, ప్రెసిడెంట్ అనేది ఒక ముఖ్యమైన భాగం అనమాట మన పార్లమెంట్లో. ఆయన ఏం చేస్తారు, ఏదైతే పార్లమెంట్ అనేది లాస్ట్ని తయారు చేస్తుంది కదా, వాటిని అప్రూవ్ చేస్తారనమాట. So then coming to second most important part of the parliament, that is two houses. First one, Lok Sabha, that is House of the People, where people are directly elected by the people. So where members are directly elected by the people, who makes most important decisions and laws. సో ఫస్ట్ ఇంపార్టెంట్ హౌస్ ఏంటి, లోక్సభ, దాని దగ్గర సభ కూడా అంటారు, దాన్నే హౌస్ ఆఫ్ ద పీపుల్ అంటారు. ఇక్కడ దీంట్లో ఉన్న మెంబర్స్ అనేవాళ్ళు మన మన అంటే లైక్ ప్రజల ద్వారా డైరెక్ట్గా ఎన్నుకోబడతారు. వాళ్ళు ఏం చేస్తారు, మన కంట్రీకి సంబంధించిన ముఖ్యమైన లాస్ని అట్లాగే ఈ డెసిషన్స్ అనేవి వీళ్ళు తీసుకుంటారనమాట. దెన్ సెకండ్ హౌస్, దట్ ఈస్ రాజ్యసభ, ఆల్సో నోన్ యాజ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, where members are elected by state legislatures or appointed. So they were so in this Rajya Sabha, reviews and suggestions suggest changes to laws made by the Lok Sabha. సో ఈ రాజ్యసభలో ఎవరు ఉంటారంటే, సో ఈ రాజ్యసభలో ఉన్న మెంబర్స్ని మన స్టేట్ లెజిస్లేచర్లో ఉన్న సభ్యులు, అలాగే కొంతమంది కొంతమంది ఈ చీఫ్ మినిస్టర్స్ ద్వారా ఎవరైతే అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి అపాయింట్ చేయబడతారు, అట్లాగే స్టేట్ లెజిస్లేచర్లో ఉన్న సభ్యులు అంటే లైక్ ఎమ్మెల్యేస్ ద్వారా ఎన్నుకోబడతారనమాట. సో వీళ్ళు ఏం చేస్తారు, ఏవైతే మన లోక్సభ తయారు చేసిన లాస్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన రివ్యూస్ కానీ ఇంకా వాటికి ఒక బెస్ట్ సజెషన్స్ కానీ వీళ్ళు సజెస్ట్ చేస్తారనమాట. సో దిస్ ఈస్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హౌస్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్ ఈస్ ద పార్లమెంట్ అండ్ వాట్ ఆర్ ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ ది పార్లమెంట్. నౌ లెట్స్ explore explore the various functions of the parliament. And parliament isn't just about making the laws, and it has many other important rules too. సో అంటే పార్లమెంట్ అనేది ఇది అంటే ఓన్లీ లాస్ని మాత్రమే తయారు చేయకుండా వీటికి ఇంకా ముఖ్యమైన కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. అవేంటో వన్ బై వన్ చూద్దాం. సో ఫస్ట్ ఫంక్షన్ ఆఫ్ ది పార్లమెంట్, దట్ ఈస్ legislative function. So here
that is law making. Sorry. So lawmaking. So parliament make laws on governance, so social justice and other key areas by debating and passing bills. సో ఫస్ట్ మేజర్ ఫంక్షన్ వచ్చి ఏంటంటే లెజిస్లేటివ్ ఫంక్షన్. ఇక్కడ ఏం చేస్తుంది, ఈ ఫంక్షన్ సంబంధించి లాస్ అనేవి తయారు చేస్తుంది. సో ఏవైతే వేటికి సంబంధించిన లాస్, అవి గవర్నెన్స్ కావచ్చు, లేదా ఈ సోషల్ జస్టిస్ కావచ్చు, అండ్ ఆల్సో ఏవైతే అదర్ ఇంపార్టెంట్ కీ ఏరియాస్ ఉంటాయి కదా, వీటికి సంబంధించిన లాస్ని తయారు చేస్తుంది. ఏ విధంగా దానికి ఇవి ఏరియాకి సంబంధించి ముఖ్యమైన వాటి మీద డిబేట్స్ చేస్తుంది. అట్లాగే డిబేట్స్ అయిన తర్వాత ఈ బిల్స్ని పాస్ చేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ది పార్లమెంట్, దట్ ఈస్ లెజిస్లేటివ్ ఫంక్షన్. దెన్ కమింగ్ టు సెకండ్ ఫంక్షన్, దట్ ఈస్ కంట్రోల్ ఓవర్ ది ఎగ్జిక్యూటివ్. హియర్ we focus, that is here ensuring accountability, that is parliament keeps the government accountable through debates, questioning hours, committee. అంటే ఈ మన పార్లమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ని అకౌంటబుల్గా చేస్తుంది. అసలు గవర్నమెంట్ ఏంటి, ప్రైమ్ మినిస్టరు అట్లాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. సో వీళ్ళు మన పార్లమెంట్ మనకి అంటే మన దేశానికి అకౌంటబుల్గా ఉండే విధంగా పార్లమెంట్ అనేది చూస్తుంది. ఎట్లా, అవి డిబేట్స్ ద్వారా, ప్లస్ అట్లాగే క్వశ్చన్ అవర్ ద్వారా, కొన్ని కమిటీస్ ద్వారా వీళ్ళు మన దేశానికి అంటే ప్రజలకి, దేశాన్ని ప్రజలే కదా, దానికి అకౌంటబుల్గా ఉన్నారా లేదా అనేసి పార్లమెంట్ అనేది ఆల్వేస్ చెక్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా డిబేట్స్ ద్వారా, క్వశ్చన్ అవర్ ద్వారా, కమిటీస్ ద్వారా. అండ్ దెన్ సెకండ్ కంట్రోల్ ఏంటి, ఓట్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్. హియర్ పార్లమెంట్ కెన్ రిమూవ్ ది గవర్నమెంట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యాక్టింగ్ ఇన్ ది కంట్రీస్ బెస్ట్ ఇంట్రెస్ట్. సో ఈ పార్లమెంట్కి నో కాన్ఫిడెన్స్ పవర్, ఓట్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ పవర్ కూడా ఉంటుంది. అక్కడ ఏం చేస్తుంది గవర్నమెంట్ అనేది రిమూవ్ చేస్తుంది. అది ఏ సమయంలో, మన దేశానికి అనుకూలంగా వాళ్ళు వర్క్ చేయనప్పుడు, అంటే మన ప్రజలకి అనుకూలంగా గవర్నమెంట్ అనేది నడుచుకోనప్పుడు పార్లమెంటు ఈ గవర్నమెంట్ని రిమూవ్ చేసే పవర్ అనేది ఉంటుంది. సో అదే ఓట్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్. Then coming to third most important function, that is financial functions. Here passing the budget and financial control. So passing the budget, parliament approves the government budget which outlines revenues and spending plans. సో ఈ ఫైనాన్షియల్ ఫంక్షన్లో ఏంటంటే ముఖ్యంగా బడ్జెట్ని పాస్ చేయడం, అట్లాగే ఈ ఫైనాన్స్ని కంట్రోల్ చేయడం. అయితే అందులో ఫస్ట్ ఈ బడ్జెట్ని పాస్ చేసే ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే, మన ఏదైతే నార్మల్గా గవర్నమెంట్ అనేది బడ్జెట్ రిలీజ్ చేసిన దాన్ని మన పార్లమెంట్ అప్రూవ్ చేస్తుంది. ఈ బడ్జెట్లో ఏముంటాయి, మన అమౌంట్ అనేది మన రెవెన్యూ ఉంటుంది. అట్లాగే ఈ రెవెన్యూని, ఈ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని స్పెండింగ్, ఏదైతే ప్లాన్, ఇప్పుడు ఈ స్పెండింగ్ సంబంధించిన ప్లాన్స్ని ఇది దీంట్లో మన గవర్నమెంట్ యొక్క బడ్జెట్లో ఉంటాయి. లైక్ ఇప్పుడు సెక్టర్స్ ఉంటాయి కదా, ఇండస్ట్రియల్ సెక్టర్స్ కావచ్చు, అగ్రికల్చర్ సెక్టర్స్ కావచ్చు, వెల్ఫేర్ సంబంధించిన ఈ స్పెండింగ్ ప్లాన్స్ అట్లాగే ఈ రెవెన్యూస్ అన్నీ మన గవర్నమెంట్ యొక్క బడ్జెట్లో ఉంటాయి. వీటిని పార్లమెంట్ అనేది అప్రూవ్ చేస్తుంది. అది దెన్ సెకండ్ వన్, దట్ ఈస్ ఫైనాన్షియల్ కంట్రోల్. హియర్ పార్లమెంట్ మానిటర్స్ గవర్నమెంట్ స్పెండింగ్స్ టు ఎన్ష్యూర్ పబ్లిక్ ఫండ్స్ ఆర్ యూజ్డ్ ఎఫెక్టివ్లీ. సో ఈ ఫైనాన్షియల్ కంట్రోల్ ఏం ఉంటుందంటే, మన పార్లమెంట్ అనేది గవర్నమెంట్ యొక్క స్పెండింగ్స్ని క్లియర్గా మానిటర్ చేస్తుంది. ఏ విధంగా వీళ్ళు ఈ పబ్లిక్ ఫండ్స్ని ఎఫెక్టివ్గా యూజ్ చేస్తున్నారా లేదా అనేసి, అంటే ప్రజలకి ఉపయోగపడేలాగా యూజ్ చేస్తున్నారా లేదా అనేసి ఇది పార్లమెంట్ అనేది మానిటర్ చేస్తుంది. దెన్ కమింగ్ టు ఫోర్త్ ఫంక్షన్ ఆఫ్ ది పార్లమెంట్, దట్ ఈస్ రిప్రజెంటేషన్. Here voice of the people and expressing diverse views. So voice of the people. So MPs are member of parliament, represent the interests and concerns of their constituencies. అంటే ఈ వాయిస్ ఆఫ్ ద పీపుల్ అంటే ప్రజల యొక్క గొంతు అనమాట. లైక్ ప్రజల యొక్క వాయిస్ అనేది ఈ ఎవరైతే మనం ఎన్నుకుంటాం కదా, మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీస్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క నియోజకవర్గాల్లో ప్రజల యొక్క అభిరుచులు కానీ, అంటే ఆసక్తులు, అట్లాగే వాళ్ళకి సంబంధించిన ఆందోళనలు
ఈ ఈ ప్రజలు ఈ ఎంపీస్ ద్వారా వాళ్ళు పార్లమెంట్లో రిప్రజెంట్ చేసుకుంటారు. సో ఇది దెన్ కమింగ్ టు దెన్ సెకండ్ వన్ ఇది ఎక్స్ప్రెసింగ్ డైవర్స్ వ్యూస్. అంటే ఈ డైవర్స్ అంటే మన కంట్రీస్లో ఆల్మోస్ట్ 28 స్టేట్స్ ఉన్నాయి, యూనియన్ టెరిటరీస్ కూడా ఉన్నాయి. సో 80 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. వీటిలో ఉన్న ప్రజలు వాళ్ళ ఎంపీస్ ద్వారా వాళ్ళకి సంబంధించిన వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేసుకునే వెసులుబాటు అనేది మన పార్లమెంట్ అనేది కలిగిస్తుంది. సో పార్లమెంట్ రిఫ్లెక్ట్స్ ద కంట్రీస్ డైవర్సిటీ బై ప్రొవైడింగ్ ప్లాట్ఫామ్ ఫర్ ద డిఫరెంట్ ఒపీనియన్స్. అంటే మన కంట్రీస్లో వివిధ రకాలుగా ఉన్న పలు చోట్ల ఉన్న ప్రజల యొక్క వ్యూస్ని, వాళ్ళ యొక్క ఒపీనియన్స్ని పార్లమెంట్ అనేది ఒక ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క ఎక్స్ప్రెస్ చేస్తాయి అన్నమాట. సో ఇది మన కంట్రీ యొక్క డైవర్సిటీని రిఫ్లెక్ట్ చేస్తుంది పార్లమెంట్ అనేది. సో దెన్ కమింగ్ టు ఫిఫ్త్ వన్, డెలిబరేటివ్ ఫంక్షన్స్. సో హియర్ debates and discussions. So Parliament discusses national and international issues, helping shape informed decisions and policies. సో ఇక్కడ డిబేట్స్ అండ్ డిస్కషన్స్ అంటే ఏం చేస్తుందంటే, ఇప్పుడు పార్లమెంట్ అనేది మన దేశానికి సంబంధించి అట్లాగే ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఉంటాయి కదా, వీటికి సంబంధించిన డిస్కషన్స్ అనేవి చేస్తుంది. డిస్కషన్ జరుగుతాయి. సో ఈ డిబేట్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ కావచ్చు లేదా పాలసీస్ కావచ్చు, అవి చాలా యాక్యురేట్గా వస్తాయి అన్నమాట. సో ఈ అంటే మంచి డెసిషన్స్ పాలసీస్ రావడానికి ఇది ఒక డెలిబరేటివ్ ఫంక్షన్ అనేది బాగా యూస్ అవుతుంది. సో పార్లమెంట్కి ఉన్న ఇంకో మేజర్ ఫంక్షన్ ఏంటంటే ఈ డెలిబరేటివ్ ఫంక్షన్. సో దెన్ కమింగ్ టు సిక్స్త్ ఫంక్షన్, దట్ ఈస్ కాన్స్టిట్యూయెంట్ ఫంక్షన్స్. సో దట్ ఈస్ అమెండింగ్ ది కాన్స్టిట్యూషన్. సో పార్లమెంట్ కెన్ చేంజ్ ద కాన్స్టిట్యూషన్ టు అడాప్ట్ న్యూ నీడ్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్. సో ఇంకో మేజర్ ఫంక్షన్ ఏంటంటే ఈ కాన్స్టిట్యూయెంట్ ఫంక్షన్స్. ఇక్కడ ఏం చేస్తుంది, మన కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్ చేసే పవర్ అనేది మన పార్లమెంట్లోనే ఉంటుంది. ఇక్కడ అది ఏ విధంగా జరుగుతుంది అంటే, ఇప్పుడున్న ప్రజల యొక్క అవసరాలు అట్లాగే ప్రజలున్న సిచ్యువేషన్ సర్కమ్స్టాన్సెస్ సంబంధించి మన కాన్స్టిట్యూషన్ని మనం మార్చుకోవచ్చు. అది అమెండ్మెంట్ చేసి మనం అడాప్ట్ చేసుకునే వెసులుబాటు అనేది మన పార్లమెంట్ కలిగిస్తుంది. సో దిస్ ఈస్ ద constituted functions of the parliament. Then coming to seventh one, that is judicial functions, that is impeachment. So parliament can impeach high officials like the president or judges for serious misconduct. సో ఇంకో పార్లమెంట్కి ఉన్న మేజర్ ఫంక్షన్ ఏంటంటే ఈ జుడిషియల్ ఫంక్షన్. ఇది ఏం చేస్తుంది, ఇంపీచ్మెంట్, తొలగించడం అనమాట. అంటే ఇప్పుడు ఎవరైతే హై అఫీషియల్స్ అండ్ లైక్ ప్రెసిడెంట్ అవ్వచ్చు, జడ్జెస్ అవ్వచ్చు, వీళ్ళు ఏదైనా సీరియస్ మిస్కండక్ట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళని ఇంపీచ్మెంట్ చేసే ఫంక్షన్ అనేది పార్లమెంట్కి ఉంటుంది. సో ఇది. దెన్ కమింగ్ టు ఎయిత్ ఫంక్షన్, దట్ ఈస్ ఎలక్టోరల్ ఫంక్షన్, దట్ ఈస్ ఎలక్టింగ్ ది ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. సో పార్లమెంట్ పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్టింగ్ ది ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఎలక్టెడ్ బై బోత్ హౌజెస్. సో ఇంకో ఎయిత్ మేజర్ ఫంక్షన్ ఏంటంటే ఈ ఎన్నుకునే ఫంక్షన్ అనమాట. ఇక్కడ ఏం చేస్తుంది, మన పార్లమెంట్ అనేది ప్రెసిడెంట్ ఎన్నుకుంటుంది, అట్లాగే వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకుంటుంది. అది ఎట్లా అంటే, ఎవరైతే బోత్ అంటే ఇప్పుడు రాజ్యసభ, లోక్సభ ఉన్నాయి కదా, వీళ్ళ ద్వారా అంటే వీళ్ళలో ఉన్న రిప్రజెంటేటివ్స్ ద్వారా మన ప్రెసిడెంట్ని, వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకుంటాం అనమాట. సో దెన్ 9th ఇంకా అదర్ ఫంక్షన్స్ లైక్ అవి grievances redressal, where MPs rise and address citizens issues in the parliament. సో ప్రజల యొక్క సమస్యల నిర్మూలన అదేంటంటే, అంటే వీళ్ళు ఎంపీస్ ఏం చేస్తారు, వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న సిటిజన్స్ యొక్క ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేసి పార్లమెంట్లో రైజ్ చేస్తారు. తద్వారా ఏమవుతుందంటే అవి మ్యాక్సిమం నిర్మూలించబడతాయి అన్నమాట, ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో. ఇంకోటి నేషనల్ ఇంటిగ్రేషన్, where parliament fosters unity by ensuring laws benefit all sections of the society. సో ఇంకోటి ఏంటంటే నేషనల్ ఇంటిగ్రేషన్, అంటే అందరినీ కలుపుకోవడం. ఇప్పుడు మన సొసైటీలో అంటే ఎవరైతే ఆల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ సంబంధించిన కొన్ని వాళ్ళకి సంబంధించి బెనిఫిట్ అయ్యే కొన్ని లాస్ని ఇది పార్లమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది.
అది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి ఎంపీస్ డైరెక్ట్గా వాళ్ళ పార్లమెంట్లో అడ్రస్ చేస్తారు కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి మ్యాక్సిమం సాల్వ్ అవుతాయి. తద్వారా అవుతుందంటే నేషనల్ ఇంటిగ్రేషన్ కూడా ఇది బయట ఐ మీన్ కనబడుతుంది అనమాట దీని ద్వారా. సో ఇది సో దిస్ is all about what are the main functions of the parliament. So finally, let's look out why do we need a parliament. అంటే మనకు అసలు పార్లమెంట్ అనేది ఫైనల్గా అసలు ఎందుకు? సో పార్లమెంట్ ఈజ్ essential in a democracy as it represent the people's debates issues and ensure that the government acts in the best interest of the country. So it is the heart of the democracy where the voice of the people heard and acted upon. సో ఫైనల్లీ పార్లమెంట్ అనేది ఎందుకు మన డెమోక్రసీలో ఒక ముఖ్యమైన మేజర్ రోల్ పార్టిసిపేట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మన పీపుల్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అట్లాగే ఏదైనా ఇప్పుడు లాస్ కానీ బిల్స్ కానీ వాటికి సంబంధించిన డిబేట్స్ జరగడం వల్ల యాక్యురేట్ బిల్స్ అనేవి బయటకు వస్తాయి. అట్లాగే గవర్నమెంట్ అనేది మన కంట్రీస్కి అనుకూలంగా పనిచేస్తుందా లేదా అనేసి నిర్ధారిస్తుంది. అట్లాగే ఇది మన డెమోక్రసీకి హార్ట్ లాంటిది అనమాట. ఎందుకంటే మన ప్రజల యొక్క సమస్యలు అనేవి అక్కడ మన పార్లమెంట్లో చర్చిస్తారు కాబట్టి. సో ఇది చర్చిస్తారు, దానికి అనుగుణంగా ఇది గవర్నమెంట్ అనేది జరుగుతుంది. సో ఫైనల్లీ coming to conclusion, so that's a wrap on why parliament is crucial in our democracy. So it is not just a place where laws are made, it's the heart of our democratic system where the people's will is turned into action. So thanks for watching. If you found this video helpful, don't forget to like, share and subscribe to our channel. So see you in the next video. Until the next time, this is Ramanjanayalu signing off. Jai Hind.